జై గురుదత్త, జై గురుదత్త. అదిగో 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 ఒకటి. అదిగో 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 ఒకటి. చూసారు ఎన్ని వచ్చాయి అక్క? ఒకటైతే చాలా హైలీ బ్లింక్ అవుతుంది. నాకు తెలిసి అది భైరవుడు అయి ఉంటాడు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసిందండి. దేవతా దర్శనం అనమాట. ఈ వీడియోలో మొత్తం ఎంతమంది నక్షత్ర రూపంలో మనకు కనిపించబోతున్నారు అనేది కాసేపట్లో తెలిసిపోతుంది. నేను ఏ వీడియోకి ఇంత రిక్వెస్ట్ అయితే చేయలేదు, ఈ వీడియోకి మాత్రం చేస్తున్నానండి. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మనకి దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారా, అసలు కనిపిస్తారా, దేవుళ్ళు మన మొర ఆలకిస్తారా అని మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ కూడా మానస సరోవరం వెళ్ళమనండి, లేదా ఈ వీడియో చూడమని చెప్పండి. సంకల్ప బలం గొప్పదైతే దైవ దర్శనం ఎలా జరుగుతుంది అనేది తెలియాలి అన్నా, నేటికి నక్షత్ర రూపంలో దేవతామూర్తుల దర్శనాన్ని మనం కనులారా వీక్షించాలన్నా మానస సరోవరం మనం చూసాం కదండి ఇంతకు ముందర వీడియోలో. అండ్ దీనికి ముందర మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని తప్పకుండా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ టీవీలో పెట్టుకొని చూడమని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. టీవీకి కనెక్ట్ చేసుకోండి, చక్కగా వాల్యూమ్ అనేది పెద్దదిగా పెట్టుకొని చూడండి. ఎందుకంటే రాత్రి షూట్ చేసినటువంటిది. ఒకవేళ టీవీకి కనెక్ట్ చేయడం అవ్వదు, మొబైల్లోనే చూస్తున్నాం అనుకుంటే లైటింగ్ బాగా పెట్టుకొని, మీకు ఇయర్ ఫోన్స్ ఉంటే కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఏ సదుపాయం లేకపోయినా ప్రశాంతంగా మీరు కూర్చున్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియో ఎడిటింగ్కి 5 to 6 hours టైం పట్టిందండి నాకు. ఈ వీడియో షూట్ చేసే టైము విపరీతమైనటువంటి చలిగాల్పులు, -3 degrees, రాత్రి 2:45 నుంచి 4:20 మధ్య నేను షూట్ చేయడం జరిగింది. చేతులు కొంకర్లు పోతూ ఉన్నాయి. అందరూ గ్లౌజ్ వేసుకొని ఉన్నారండి. బట్ ఒక చెయ్యి షూట్ కోసం వదిలేయాలి, అది నీలం రంగులో మారిపోతూ ఉన్నా లేదు, నా సంకల్పం గొప్పది, నేను కోరుకున్నది స్వామివారిని మానస సరోవరంలో ఆయన్ని నిమజ్జనం చేయాలి, రెండు అందరూ అనుభూతి పొందేటువంటి అనుభూతి నాకు కావాలి, నేను కూడా నక్షత్ర రూపంలో నీ దర్శనం చేసుకోవాలనే దత్త దీక్ష కావచ్చు. 4 నెలల నుంచి ఎప్పుడైతే మానస సరోవరం అనుకున్నానో ఈ ఒక్కటే నా మనసులో చాలా గట్టిగా ఉందండి. అది భగవంతుడు నాకు నెరవేర్చడం జరిగిందనమాట. సో అందుకే మొత్తం వీడియో అంతా కూడా లైవ్ ఆడియో పెట్టేశానండి. ఎన్ని నక్షత్రాలు కనపడ్డాయి అనేది మీరు తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కైలాస మానస సరోవరం అనేటువంటి సరస్సులో ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనకి బ్రహ్మ ముహూర్తంలో దేవతామూర్తులు నక్షత్ర రూపంలో వచ్చి స్నానం చేసి వెళతారు. ఇది అందరికీ ఆ దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పలేం. మీలో ఎవరైనా కైలాస మానస సరోవరం వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు చూసారా అనేటువంటి ప్రశ్న అడగండి. చాలా తక్కువ మంది మాత్రమే ఈ మాట చెప్తారు. అండ్ చాలా తక్కువ ట్రావెల్స్ మాత్రమే ఇక్కడ స్టేయింగ్ అనేవి ఇస్తాయి అన్నమాట. ఎవరు కూడా ఒక రాత్రి ఇక్కడ పెట్టి నక్షత్ర దర్శనం చేయించేంత అవకాశం ఇవ్వవండి. చాలా నోటెడ్ ట్రావెల్స్ మాత్రమే అనమాట. ఇది కూడా మనం బాగా గ్రహించాలి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా మనకి మానస సరోవరంలో ఒక రోజు రాత్రి స్టే ఇస్తాయి. బట్ ఇక్కడ ఉండడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఆల్మోస్ట్ మా యాత్రికుల్లో 25% వరకు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ శరీరంలో మార్పులు అనేవి కనపడ్డాయి అనమాట. బ్రీతింగ్ అందకపోవడం కావచ్చు, వణుకు రావడం కావచ్చు, చాలామందికి ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం కావచ్చు. ఎప్పటికప్పుడు టీం అయితే చర్యలు తీసుకుంది. ఎటొచ్చి గుర్తుపెట్టుకోండి, మనం ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే కొద్దీ, వాతావరణంలో మార్పు కనిపించే కొద్దీ, కైలాస శిఖర పరిసరాల్లోకి వెళ్లే కొద్దీ మనకి మనోధైర్యం చాలా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లోపల ఉండేటువంటి స్ట్రెస్ లాంటివి లేకుండా, ఎవరైనా ఒకవేళ హెల్త్ వైజ్ వాళ్ళు డ్రాప్ అయినా కూడా మీరు ఆ ధైర్యాన్ని అనేది కోల్పోకుండా వాటర్ ఎక్కువ తీసుకుంటూ, నచ్చినా నచ్చకపోయినా ఫుడ్ తింటూ, చక్కగా రెస్ట్ తీసుకుంటూ స్వామివారి నామస్మరణతో గడిపితే గనక కైలాస యాత్ర చాలా అవలీలగా
చక్కగా ఆస్వాదిస్తూ చేసుకొని ఇంటికి వచ్చేయచ్చు అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి వచ్చాక కూడా చాలామంది హెల్త్ డిస్టర్బ్ అయిందండి. సో ట్రావెల్స్ వాళ్ళు కేర్ తీసుకోవడం, మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం, కొంతమంది సిక్ అవ్వడం, ఇవన్నీ కూడా నార్మల్ అనమాట. డయోమాక్స్ అనేటువంటి ట్యాబ్లెట్ ఇస్తారు, మనం మళ్ళీ బయటపడతాము. నెక్స్ట్ మన యాత్ర అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మొత్తం లైవ్ ఆడియో పెడుతున్నాను, మీరు చూడండి. సో మాకు ఇచ్చినటువంటి అంటే మనం మానస సరోవరంలో స్వామివారిని నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపించేదే స్టేయింగ్ అనమాట. 4 స్టార్ 5 స్టార్ లెవెల్లో అయితే ఇక్కడ స్టేయింగ్ అనేది ఉండదండి. ఏదో ఉన్నామా ఆ రోజు రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్నామా అన్నట్టుగా ఉంటుంది. భోజనం మాత్రం వేడి వేడిగా పెడతారు. చాలా ట్రావెల్స్ కలిపి ఎట్ ఏ టైం 2 నుంచి 2,500 మంది స్టే చేసేలాగా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడే హోమం వంటి పూజలు చేస్తారు, అభిషేకాదులు వంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పరిక్రమకి దగ్గరలో ఉండేటువంటి ప్లేస్కి మనం నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడంతా కూడా లైవ్ ఆడియో పెట్టేశాను. ఇదంతా కూడా వీడియో అలాగే క్లోజ్ అయిపోతుందండి. మీకు ఎన్ని నక్షత్రాలు కనపడ్డాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి నా కోసం స్కిప్ చేయకుండా చూడండి. దైవాన్ని నమ్మము అనుకునే వాళ్ళ కోసం కావచ్చు, మానస సరోవరం చూడాలి అనే తపన ఉండి వెళ్ళలేని వారి కోసం కావచ్చు, షేర్ చేయండి. ఇది మాకు అకామిడేషన్ ఇచ్చిన ప్లేస్ అనమాట. మానస సరోవరం నుంచి వచ్చిన వెంటనే పరిక్రమ కంప్లీట్ చేసుకొని వచ్చాము. 7:30 అయింది. ఇప్పుడు మీకు వీడియో చేసే టైం కంటే కాసేపు రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా అనమాట. మీకు వీడియో చేసే టైంకి 8:30 అవుతుంది. చూడండి, ఎండ రాత్రి 8:30 అవుతుంది అనమాట. మన టైమింగ్ ప్రకారం చూస్తే 6:30 అవ్వచ్చు, లేదా 6 అవ్వచ్చు. అందరూ సిక్ అయిపోతున్నారండి. విపరీతమైన చలి గాలులు. నా ఫేస్ కూడా చూడొచ్చు. మన శరీరాన్ని అది లోపలికి ఆ చల్లగాలి అనేది ఎప్పుడూ లేనటువంటి ఒక వాతావరణం కదా. సో అది లోపలికి తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము తట్లకోట దాటిన దగ్గర నుంచి ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉండాలండి. రూమ్స్ కూడా ఏంటంటే మిర్రర్స్ నుంచి గాలి లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడేమీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ తోటి రూమ్స్ ఉండవు. ఏదో నివాసంకి రాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నామంటే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఎందుకు మనం స్టే చేస్తామంటే అదిగో కైలాస శిఖరం అక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ మానస సరోవరము చూసారా, రాత్రి 3:30కి లేపుతారు. ఇంత ఎండ కనిపిస్తోంది కదా. ఇక్కడ 2 degrees ఉందండి ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి. రాత్రి -10లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇదిగో ఈ మానస సరోవరం ఒడ్డున మనం రాత్రి 3 గంటలకు లేచి చూస్తే ఈ ఎముకలు కొరికేటువంటి చలిలో స్వామివారి నామస్మరణ చేసుకుంటూ శివయ్య తప్పకుండా దర్శన భాగ్యం ఇస్తాడు అని ఎవరైతే మనసా వాచా కర్మణ నమ్ముతారో వాళ్ళకి తప్పకుండా నక్షత్ర రూపంలో దర్శన భాగ్యం కలుగుతుంది అని ఒక నమ్మకం. అది ఏ జన్మలోనూ అదృష్టం చేసుకొని ఉండాలి. దేవతలే నక్షత్ర రూపంలో దర్శనానికి వస్తారు అని కొంతమంది చెప్తారు. సాక్షాత్ శివ పార్వతులే దర్శనానికి వస్తారు అనే మాట కూడా చెప్తారు. సో చూడండి, మనకి ఇక్కడ థ్రెడ్స్ కట్టేశారు. ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి. మానస సరోవరం యాత్రకి అంటే సరోవరాన్ని ముట్టుకోవాలంటే కొన్ని ప్లేసులు మాత్రమే ఉంటాయి. పొరపాటును కానీ మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మన వీసా క్యాన్సిల్ చేస్తారు. ఎప్పటికీ మనం మళ్ళీ మానస సరోవరం రాలేము అండ్ పరిక్రమ చేయలేం. పరిక్రమను కూడా క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి చైనా. ఇక్కడ చూడండి, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది ఒక పక్క అదిగో కైలాస శిఖరము. స్నానానికి వస్తారు అందరూ అనేటువంటి ఒక నమ్మకం అనమాట. ఇందాక టైంకి ఇప్పటికీ చూస్తే కనుక మంచు అయితే విపరీతంగా ఉందండి. ఇదిగో అక్కడ చూడండి, స్వామివారి దర్శనం అవుతున్నట్టుగా అనిపిస్తోంది. చూస్తున్నారా శివపార్వతులు? ఇక్కడ గమనించండి, ఇక్కడ నా ఫింగర్ పెడితే క్లోజ్ అయిపోతుంది. ఇంత దూరం నుంచి క్లోజ్ చేశాను చూడండి. సో ఎట్టి పరిస్థితుల్లో చలిగాలులకు మాత్రము మనం ఇక్కడ అయ్యామా, వామిటింగ్ సెన్సేషన్, హెడ్ఏక్, బాడీ గాల్లో తేలిపోతున్నట్టు అయిపోతుంది. మామూలు విషయం కాదండి ఈ వాతావరణాన్ని తట్టుకోవడం అనేది. సో మీ అందరికీ దర్శన భాగ్యం కల్పించాలి అనేదే నా తపన. నిస్వార్థంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన భక్తితో ఆరాధన చేసేవారికి
ఏవి ఆస్తులు, అంతస్తులు, కోట్లు, లక్షలు కావాలి స్వామి అని కానీ, నాకు వీటి మీద ఆశ ఉంది, వాటి మీద ఆశ ఉంది అని కానీ ఏనాడు కోరుకోలేదు. కాబట్టి ఎప్పుడూ దైవ చింతనలో ఉండాలి, క్షేత్రాలు చూడాలి, నలుగురికి అనుభూతులు పంచాలి అనేటువంటి ఒక నమ్మకంతో, ఒక కోరికతో ఉన్నాను. కాబట్టి తప్పకుండా రాత్రి స్వామివారు నాకు దర్శనం ఇస్తారు అనేటువంటి నమ్మకంతోనే ఉన్నాను. ఆ దేవతా దర్శనం నక్షత్ర రూపంలో జరగాలి అని కోరుకుంటున్నాను. చూద్దాం. ఇది క్లోజ్ అయ్యే టైంకి, అంటే రాత్రి 2:30 ఆ సమయానికి ఇక్కడ ఇంత నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతంలో, హంసలు మాత్రమే తిరుగుతున్న ఈ ప్రాంతంలో, మనుషులు మాత్రమే ఉండి ఏ జంతువు కనపడని ఈ ప్రాంతంలో ఒక్కసారిగా నక్కల సౌండ్ వినిపిస్తుందిట. ఆ తర్వాత నక్షత్ర దర్శనం జరుగుతుందిట. చూద్దాము, మనకు ఆ దర్శన భాగ్యం ఉందో లేదో అనేది రాత్రి తెలుస్తుంది. సో మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇటు వచ్చానండి. సరే, మళ్ళీ రాత్రి మీకు నేను చూపించగలను. ఇంకా డిన్నర్ ఇవన్నీ నేను షూట్ చేయగలుగుతాను. మా వాళ్ళలో కూడా అందరూ కొంచెం డీలా పడ్డారు, రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మాత్రం వచ్చానన్నమాట. మానస సరోవరం దర్శనం అయిన తర్వాత నడుచుకుంటూ వచ్చాను. నెమ్మదిగా చూపిద్దాము మీకు. మళ్ళీ పరిక్రమ సమయానికి ఎలా ఉంటుందో ఆరోగ్యం ఏమీ తెలీదు. నాకు మానస సరోవరంలో శివయ్యను చేర్చాలి, 3 పరిక్రమల్లో ఒక్కటి చేయగలిగిన చాలు అనేది కోరిక. ఒక కోరిక తీరింది. ఇంకొకటి వాతావరణం ఎలా సహకరిస్తుంది, శివయ్య ఎలా అనుగ్రహిస్తారు అనేది చూడాలండి. यस यूट्यूब में यूट्यूब में आता. ओके Okay. Okay, you give me that. 87. Okay. Okay. Okay, sir. 87. 87 बहुत अच्छा है. अच्छा है. दिल भी बड़ा करो. मैं ठीक हूँ. రెస్ట్ తీసుకున్నారుగా మంచిగా. 87కి వెళ్ళింది. ओके ओके. Sir. వాట్? No, I'm perfectly fine. Yeah, perfectly fine. 60, 60. 65 टी बढ़ रहा है. क्या कुछ जादू कर रहा है क्या? मैं कुछ नहीं कर रही हूँ. मैं ठीक है. ठीक है, ठीक है, का ठीक है. कोई प्रॉब्लम नहीं है. ठीक है. आप दिल बड़ा करो. मैं ठीक हूँ करके. मैं perfectly fine. సడన్లీ సో తను లేచింది కదా. हाँ. మష్రూమ్ సూప్. Yes, ma'am. ఓ This is good. వెయిట్. Tomato for rice. వెజిటేబుల్ రైస్. థ్యాంక్ యూ. యమ్మీ. Emmy. ఓ ఫుల్కా. आपके लिए भी ready है. పాస్తా. Pasta also. ఓహో. ओहो. అయ్యో ఉండండి, వీడియో తీయద్దు. మరి ఓహో, హౌ సూపర్ యార్. Oh, hello. మన టైం ప్రకారం తీసుకుంటే సాయంత్రము 6:30, 7 ఆ టైము. అక్కడ టైం ప్రకారం తీసుకుంటే 9, 9:30కి తీసినటువంటి విజువల్స్ అండి ఇవి. సో పగలు రాత్రి రెండిటికి డిఫరెన్స్ గమనించండి. అప్పుడు మీకు ఎవరైనా ఏదైనా కొట్టి పడేసినా, లేదు అక్కడ ఎవరో ఏదో చేసే మాయ అనేటువంటి మాటలన్నా కూడా మనకు ఒక నిదర్శనంలాగా కనిపిస్తుంది. కనుచూపు మేరలో సరస్సు తప్ప ఏమీ కనపడనటువంటి పరిస్థితి. జాగ్రత్తగా గమనించండి మంచు కొండలు. ఓం నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతాశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర క్యం వసుమానయ నమస్వాహ. సంతోష్ గారు రండి, ఒక దగ్గర కూర్చుందాం. అవునండి,
నాకైతే మొబైల్లో ఏమీ కనపడట్లే. ఏమైనా దర్శనం ఇస్తే మనకు డైరెక్ట్గానే ఇవ్వాలి, మొబైల్స్లో కష్టం అనిపిస్తుంది. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. చూడండి అక్కడ ఒక ఇక్కడ దిగుతుంది, లెఫ్ట్ సైడ్ దిగుతుంది, ఇక్కడ సైడ్ దిగింది మళ్ళీ పైకి వచ్చింది. కనిపించట్లేదు, ఇప్పుడు కనిపించట్లేదు, పోయింది. మళ్ళీ అదిగో మళ్ళీ వచ్చింది. అవును కదా, ఇప్పుడు కుక్కర్ లోపలికి వెళ్ళిపోయింది. లైట్ లేకడి ఇప్పుడు మళ్ళీ లేస్తున్నా. దేవతలు అందరూ వచ్చిన తర్వాత లాస్ట్ కార్నర్ కూడా ఒకటి దిగుతుంది చూడండి. సార్ అక్కడ చివరిలో స్టారే నీళ్ళలో ఉంది. అక్కడ చివర ఇటు పక్కకు నీళ్ళలో. గాలి లేదు. నేను అది తీసి అది కూడా వెళ్ళిపోతుంది, గమనిస్తున్నా. పైన చుక్కలు కొన్ని ఉన్నాయి, అప్పుడంతా లేవు. అక్కడి నుంచి వస్తున్నాను. అలా మాయమైంది.
మునుగుతున్నారు. ఏదో హంసలో బాతుల సౌండ్స్ అన్ని, పక్షుల సౌండ్. హంసలు అన్నీ స్నానానికి వస్తాయంట, కాలభైరవుడు కూడా వస్తాడంట. హంస వచ్చింది. రైట్ సైడ్ బాగా మూవ్ అవుతుంది, చూసావా? వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. దగ్గరికి వచ్చింది, దగ్గరికి వచ్చింది. దగ్గరికి వస్తాయి చూసా సంతు, ఇక్కడ బాగా గ్లో అవుతుంది. ఇదిగో చూడు ఎంత లో వస్తుంది. మూడు మూడు మూడు. జై గురుదత్త, జై గురుదత్త, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై గురుదత్త, జై గురుదత్త. అదిగో 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 అదిగో. నక్షత్రాలవి. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. జై గురుదత్త, జై గురుదత్త. అదిగో 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 ఒకటి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. రెండవి, రెండు నక్షత్రాలవి, రెండు నక్షత్రాలవి. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. ఎంత బాగా వచ్చింది ఆకాశంలోంచి. అమ్మో వాసుదేవా, చాలు స్వామి, నీకోసం ఎదురు చూసినందుకు. మధ్యలో ఒకటి మెరుస్తుంది. అవును, మాయమైపోయింది. లేదు, ఉంది, అదిగో.
జై గురుదత్త. ఇదిగో ఇటు లెఫ్ట్ సైడ్ అది ఏ లేదు, లెఫ్ట్లో వచ్చింది ఒకటి. పరమేశ్వర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆకాశంలోంచి వచ్చింది జంటగానేనండి. జంటగా కనిపించేవి శివపార్వతులు, వెనకాల వచ్చింది కాలభైరవుడు. ఇక్కడ వచ్చింది కాలభైరవుడు. అదిగో 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 స్నానం ఇంకొకరు. అది కనిపించిందా? బాగుంది. అది వీడియో తీస్తున్నాను. అదిగో కదా. రైట్ సైడ్ రైట్ కార్నర్కి మెల్లగా ఫోకస్ చేయాలి. దిగుతోంది ఇటు సైడ్ రైట్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. చాలా మెల్లగా దిగుతోంది. ఇంకోటి దిగింది ఆల్రెడీ. దాని పక్కనే కనిపిస్తుంది చూడండి కిందికి. మెరుస్తుంది, బ్లింక్ అవుతూ ఆగిపోతుంది చూడండి కిందికి. దానికి రైట్ సైడ్. ఎస్ కిందికి వచ్చింది. అరే ఇక్కడ విరుస్తుందండి చూడండి. దీని పక్కన రెడ్ మూడు వచ్చాయి మళ్ళీ ఎర్రగా ఏదో.
అదిగో నా డాగు డాగు అది రెడ్ కలర్లో మెరుస్తుంది. అక్కడ ఇద్దరండి, ఇద్దరు 2 నక్షత్రాలు ఉన్నాయి పక్క పక్కన. ఇక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తుందో కెమెరాలో, 2 నక్షత్రాలు. బాబా ఇప్పుడు చాలా వస్తాయి అనుకుంటా. అటు సైడ్ కూడా వస్తుంది. అదే అటు సైడ్ తిరుగుతున్నాయి. అక్క ఎంత బాగుందక్క.
ఇదిగో ఇక్కడ పైనుంచి దిగుతాను చూడు అన్నమాట. చూసా ఎన్ని వచ్చాయి అక్క? అది అలా పక్కకి వెళ్తాను చూడు, ఆ, ఆ మూడుది అలా పక్కకు జరిగిపోతుంది. ఒకటైతే చాలా హైలీ బ్లింక్ అవుతుంది. అవును, అది వచ్చిన దగ్గర నుంచి అదేంటో రక్షణ లాగా. నాకు తెలిసి అది భైరవుడు అయి ఉంటాడు. ఇన్ని స్టార్స్ వచ్చాయి అసలు. రక్షణ అవుతుంది. ఇదిగో అక్క చూడు, అవును, యా యా యా, ఎంత బాగా దూరం నుంచి అవుతుంది. అవును. Oh God. చూడు అలా ఇటు జరుగుతుంది చూసావా? అదే, అవును ఈ మధ్యలోది అవును. అక్కడ ఉండేది ఇలా కదులుతా వచ్చింది. ఎవరో జ్యోతి వెలిగించినట్టే అక్కడికి వచ్చి. అదే ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. God, అసలు ఏంటి వింత. పరమేశ్వర, మండే సోమవారము ఇవాళ. తరతరాలుగా స్వచ్ఛమైన మానస సరోవరంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలొచ్చి నక్షత్ర రూపంలో స్నానం చేసి వెళతారు. శివపార్వతులు వచ్చే ముందర నక్క కానీ అక్కడ ఉండేటువంటి కొన్ని సునకాల శబ్దాలు అనేవి మనకు వినిపిస్తాయి అనేది ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి మాట. ఇది ఆధ్యాత్మికంగా మనోదృష్టితో చూసి నిరూపించినటువంటి విషయం. ఎవరికి కూడా మనం ఇది సైంటిఫికల్ కానీ, కొంతమంది ఫ్లోటింగ్ దియాస్ అని, లేకపోతే అక్కడ కొంతమంది లైట్స్ పెట్టారని చెప్తారు. ఈ తాడు దాటి లోపలికి వెళ్ళనివ్వరండి. అలాంటిది కనీసం బోటింగ్ లాంటివి ఉన్నాయా, షికార్లు లాంటివి ఉన్నాయా అంటే అక్కడ సరోవరాన్ని తాకే ప్రయత్నం కూడా ఎవరిని చెయ్యనివ్వరు. అలాంటిది అక్కడ ఫ్లోటింగ్ దియాస్ పెట్టారు అని, లైట్లు ఉన్నాయని, సో ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పి కొంతమంది కొట్టిపారేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ దైవాన్ని, ఆధ్యాత్మికతను నమ్మే మీలో ఎవరైనా నాతో పాటు ఉంటే మాత్రము సాక్షాత్ ఇవన్నీ కూడా దేవతలు వచ్చి స్నానం చేసేటువంటి సమయము, ఆ సమయంలో మనకి దర్శన భాగ్యం కలిగింది అనేటువంటి నమ్మకాన్ని మీరు కూడా కొనసాగిస్తారు అని కోరుకుంటూ, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకన్నా ఇక్కడ వర్ణించడానికి పురాణ కథలు కానీ ఏవి ఉండవండి. ప్రత్యక్ష నిదర్శనము. అది ఆ సమయంలో మన ఆరోగ్యం సహకరించి, వాతావరణం సహకరించి అర్ధరాత్రి 2:45 అక్కడికి వెళ్ళి ఆ చలిగాల్పులలో -డిగ్రీస్లో నిలబడి చూసి పొందేటువంటి అనుభూతి అది మాటల్లో వర్ణించలేనిది. ప్రత్యక్షంగా చూసిన వారికి మాత్రమే మనసుకు తెలిసేటువంటి విషయము. నాకు ఏదైతే కెమెరాలో కనపడిందో ప్రతిదీ కూడా బంధించి మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో నమ్మడం, నమ్మకపోవడం ఇక పార్వతీ పరమేశ్వరార్పణమస్తు, దత్తార్పణమస్తు. వాళ్ళే చెప్పాలి ఇది నిజమా కాదా, లేకపోతే అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి దర్శనము ఏంటి అనేది వాళ్ళకే అర్పించేద్దాం. ఓం నమః శివాయ. జై శ్రీ కైలాష్.